మత్తయి సువార్త 11వ అధ్యాయము వచనములు 25 నుండి 30 వరకు. మత్తయి సువార్త అధ్యాయం 11 వచనములు 25 నుండి 30 వరకు. యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతిమైన తండ్రి, విజ్ఞులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిపిట్టలకు బయలుపరచితివి కనుక నిన్ను స్తుతించుచున్నా. అవును తండ్రి, ఇది నీ అభీష్టం. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడలో వారు మాత్రమే తండ్రిని ఎరుగుతారు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీరు విశ్రాంతి నొసగెదరు. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు సువిశేషము. అందరూ కొద్దిసేపు కళ్ళను మూసుకొని రెండు చేతుల పైకి లేపి ప్రభువుని స్మరించుకుంటూ ప్రార్థించుతాం. అందరు కళ్ళు మూసుకోవాలి, 2 చేతుల పైకి లేపాలి. మంచిగా ప్రార్థించారు అందరి కోసం, మన సంఘం కోసం. ప్రేమకు నిలయమైన ఓ సర్వేశ్వర, మీ ప్రేమ చేత ఈ లోకమును సృష్టించి దానిని రక్షించుటకు నీ ప్రియమైన కుమారుణ్ణి ఈ పవిత్రమైన సమయములో మా మధ్యలోనికి పంపినందుకు మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రము తండ్రి. అయ్యా, ఈ సాయంకాల సమయమున ఇదిగో నీ సంఘాన్ని నీ బంగారు పాదముల చెంత సమర్పించి ప్రార్థిస్తున్నామయ్యా. ఇక్కడ గుమికూడి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను నీ పవిత్ర ఆత్మతో నింపబడమని, నీ వాక్కుతో నింపబడాలని, నీ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ నీ వాక్యాన్ని వారి హృదయంలో మోసుకొని వారింటికి తీసుకొని ఆ వాక్యానికి అనుగుణంగా జీవించడానికి నీ పరిశుద్ధాత్మ శక్తిని ఈ పవిత్రమైన సమయంలో ఇక్కడ గుమికూడి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ పైన పవిత్రాత్మను పరిపూర్ణంగా కుమ్మరించమని మీ కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేష పఠనాన్ని మనము బాగా గమనించినట్లయితే లేదా ధ్యానించినట్లయితే చివరి వచనములో ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికారు. నన్ను చూచి విశ్వసించుట కంటే చూడకుండా విశ్వసించువారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎందుకు ఈ మాటలు యేసు ప్రభు ముఖ్య సూటిగా పునీత థామస్ గారికి తెలియపరుస్తూ ఉన్నాడంటే, ఆ పునీత థామస్ గారిలో విశ్వాసాన్ని చూశాడు, అవిశ్వాసాన్ని చూశాడు. ఆయనలో 2 ఉన్నవి.
అవిశ్వాసములోనే విశ్వాసాన్ని ఎక్కువ బలపరిచి ఆ విశ్వాసాన్ని మనకి నూరిపోశాడు. మరి యేసు ప్రభువుతో ఆయన 3 సంవత్సరాలు నడిచాడు, జీవించాడు, ఆయన బోధనలు, ఆయన అద్భుతాలు చూశాడు. కాబట్టి ఆయనకు సాక్షిగా, ఆయన గొప్ప విశ్వాసిగా జీవించాడు. అంత నమ్మకం ఉన్నది. యేసు ప్రభు ఒక సమయంలో తన పరిచర్యను చేసుకుంటూ బెథేనియా గ్రామములకు వచ్చి మార్తమ్మ, మరియమ్మ అని వాళ్ళ సోదరుడు లాజరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడు, థామస్ గారు ఇంకొక ప్రదేశంలో ఉన్నారు. ఆ సమయంలో యేసు ప్రభుని అక్కడ చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు దానిని తెలుసుకున్నటువంటి పునీత థామస్ గారు తన శిష్యులకి చెప్పి, రండి, ఆయనకి అక్కడ ప్రాణాపాయం ఉన్నది, మనము కూడా వెళ్ళి ఆయనతో చనిపోవడానికి సిద్ధముగా ఉండాలి అని తన శిష్యులని, తన స్నేహితుల్ని ప్రేరేపిస్తున్నాడు. అంటే యేసు ప్రభు కోసం అక్కడ చనిపోవడానికి కూడా ఆయన సిద్ధముగా ఉన్నాడు. తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ఇవ్వడానికి కూడా యేసు ప్రభువుకు సిద్ధముగా ఉన్నాడు. అంత గొప్ప విశ్వాసాన్ని మనము చూస్తూ ఉన్నాము ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఆ విశ్వాసం, ఆయన యేసు ప్రభు బతికున్నప్పుడు అంత నమ్మకం ఉన్నది, గొప్ప విశ్వాసం ఉన్నది, అద్భుతాలు చూశాడు కల్లారా. అందుకే నన్ను చూచి విశ్వసించుట కంటే చూడకుండా విశ్వసించు వారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మరి ఎప్పుడైతే యేసు ప్రభువు చనిపోయాడో, ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయాడో పునీత థామస్ గారి యొక్క విశ్వాసము సన్నగిల్లిపోయింది, నమ్మకం పోయింది. ప్రభు ఉత్థానమై లేచాడా, మరలా వస్తాడా లేదా అనే నమ్మకం ఆయనలో లేదు. అందుకే ఈస్ కాల్డ్ డౌటింగ్ థామస్. ఆయనకు అనుమానాలు ఎక్కువ. అందుకే ఎక్కువగా ముక్కుసూటిగా ప్రభువుతో ప్రశ్నించేవాడు. అన్ని డౌట్లను, అన్ని ప్రశ్నలు ఆయన అడిగేవాడు. ఈ 12 మంది అపోస్తలులు ఈయన ఎక్కువగా ప్రశ్నించేవాడు, అడిగేవాడు. ధైర్యవంతుడు ఎవరంటే పునీత థామస్ గారు. చూడండి, ప్రభువు చనిపోయిన తర్వాత ఆ విశ్వాసాన్ని కోల్పోయారు. తన శిష్యులు ఆ ప్రభు కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ శిష్యులు ఆ ప్రభువుని చూశారని థామస్ గారికి చెప్పినప్పుడు మొట్టమొదటిసారిగా పునీత థామస్ గారు వారి మధ్యలో లేరు. అప్పుడు అక్కడ థామస్ గారికి అపనమ్మకం, అవిశ్వాసం మొదలైంది. నేను నమ్మను మీరు చెప్పినది. నేను ప్రభువుని కల్లారా అతని చేతుల్లో ఉన్నటువంటి గాయాలను, మేకులను, తన ప్రక్కటెముకలో ఉన్నటువంటి ఆ బల్లెంతో పడిచినటువంటి ఆ ప్రక్కటెముకను నా ఏళ్ళు ఉంచి తాకిన తప్ప నేను విశ్వసించను అని తన శిష్యులకు చెబుతున్నాడు. అవిశ్వాసముల పరిపూర్ణంగా ఆయన మునిగిపోయారు. దీనిని గమనించిన మన పవిత్రమైన దేవుడు, మన క్రీస్తు ప్రభువు మన కోసము తన ప్రాణాన్ని పండగ పెట్టి సిలువలో తన ప్రాణాన్ని, తన ఊపిరి విడిచిన ప్రభువు ఆయన అవిశ్వాసాన్ని గమనించి మరలా 8 రోజులు గడిచిన పిమ్మట ఈ అపోస్తలులందరూ కూడా గుమికూడి ఒక ఇంటిలో భయముతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, అన్ని తలుపులు మూసి ఉండగానే ప్రార్థన చేస్తూ వణుకుతూ ఉన్నప్పుడు వారి మధ్యలోనికి ప్రశాంతంగా ప్రభు దర్శనాన్నిచ్చి, మీకు శాంతి కలుగునగాక. అప్పుడు తన విశ్వాసాన్ని బలపరుస్తున్న నా ప్రభువా, నా దేవా అని దగ్గరికి వెళుతున్నాడు. నా ప్రభువా, నా దేవాని దగ్గరికి వెళుతున్నాడు. ప్రీతిని వెళ్ళారు. అందుకే ప్రభు అక్కడ అంటున్నాడు, నన్ను చూచి విశ్వసించడం కంటే నన్ను చూడకుండా విశ్వసించు వారు ధన్యులు. మన జీవితంలో కూడా ఇక్కడ తెలుసుకోవలసినది ఏమిటంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా మంచి జరిగినప్పుడు, అద్భుతాలు జరిగినప్పుడు ప్రభు దగ్గరికి కానుకలు తీసుకుని వస్తాము. మనం అనుకున్న జరిగినప్పుడు ప్రభువు లేడు, దేవుడు లేవుడని అవిశ్వాసములో పడిపోతాం. అలా ఉండకూడదు. అవిశ్వాసములోనే, కష్టములోనే, బాధల్లోనే, వ్యాధుల్లోనే ప్రభువుని వెతికినప్పుడు నీకు అంతటికంటే పరిపూర్ణమైన గొప్ప వరాన్ని ఇస్తాడు. మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు.
అబ్రహాము తన విశ్వాసాన్ని పరీక్షించాడు. చివరి వరకు కూడా ఆయన విశ్వాసాన్ని తన యందు నిలుపుకున్నాడు కాబట్టి ఆయనను పరిపూర్ణంగా దీవించాడు. తన కుమారుణ్ణి తిరిగి ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో కూడా కొన్నిసార్లు డౌట్లు రావచ్చు. మన కుటుంబ సభ్యుల మీద, మన బిడ్డల మీద. ఎవరికైతే ఎక్కువ అనుమానం ఉంటుందో, ఎంత అనుమానం ఉంటుందో అంత ప్రేమ వారి మీద ఉంటుంది. అకార్డింగ్ టు సైకాలజీ. నేను ఎక్కువగా మిమ్మల్ని అనుమానిస్తున్నాను అంటే దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ లవ్. ఎక్కడ చెడిపోతారో, ఎక్కడ మీ విశ్వాసము పడిపోతుందో, ఆ విశ్వాసాన్ని మీలోంచి పోకుండా మళ్ళా విశ్వాసములు బలపడడానికి ప్రయత్నం చేస్తుంటాడు మన తండ్రి చేసేది అది. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, మొదటిగా విశ్వాసం ఉన్నది. విశ్వాసాన్ని కోల్పోయాడు. మరలా ఆయన పునరుత్థాన ప్రభువుని చూసిన తర్వాత ముందటి కంటే ఎక్కువగా విశ్వాసాన్ని తెలుసుకున్నాడు. ఆ విశ్వాసాన్ని ప్రకటించడానికి, ఆ విశ్వాస బీజాన్ని నాటడానికి మన భారతదేశానికి తన పవిత్రమైన పాదాన్ని మొట్టమొదటిసారిగా క్రీస్తు శకము 52లో ఆయన పవిత్రమైన పాదము ద్వారా క్రీస్తు భగవంతుని యొక్క వాక్కని విత్తనాన్ని మన భారతదేశంలో ఆయన నాటాడు. ఈరోజు భారతదేశం యావత్తంతా కూడా క్రైస్తవులముగా ఇదిగో ఈ సిలువలో ఏలాడుతున్నటువంటి ఈ క్రీస్తు భగవంతుని మనము అనుసరిస్తూ ఉన్నాము. దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరిస్తూ ఉన్నాము. దేవుని యొక్క దీవెనలు పొందుతూ ఉన్నాము. దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవిస్తూ ఉన్నామంటే ఇదిగో ఈ మహానుభావుడు పెట్టినటువంటి భిక్ష. ఒక మాటలో చెప్పాలంటే ఆ మహానుభావుడు వేసినటువంటి ఆ విత్తనమే, ఆ ఇత్తనం మానై వృక్షమై మొక్కలై పువ్వులై అన్ని విధాలుగా మనం క్రైస్తవ బిడ్డలుగా వికసించాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు శకము 52లో ఆయన మన భారతదేశానికి మొట్టమొదటిగా కేరళ రాష్ట్రానికి మలబారు ప్రాంతంలోనికి వచ్చి మొట్టమొదటిగా 4 బ్రాహ్మణ కుటుంబాలను దర్శించి, ప్రేమించి, జ్ఞాన స్నానం ఇచ్చి, దివ్య సంస్కారాలు ఇచ్చి వారి దేవుని బిడ్డలుగా చేశారు. 4 బ్రాహ్మణ కుటుంబాలతో మొదలైన ఈ క్రైస్తవ జీవితము 7 పవిత్రమైన దేవాలయాన్ని కట్టి, గురువులకు అభిషేకించి, క్రైస్తవ విశ్వాసాన్ని పెంపొందించి వారికి అప్పచెప్పి మరల ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి? తమిళనాడు రాష్ట్రంలోనికి మైలాపూర్ అనే ప్రాంతానికి చేరుకొని అక్కడ కూడా కొంతమంది క్రైస్తవులను తెలుసుకొని ప్రార్థించి జ్ఞానస్నానం ఇచ్చి క్రైస్తవ విశ్వాసాన్ని అక్కడ చాటారు. ఈరోజు భారతదేశం అంతటా కూడా క్రైస్తవులుగా, గురువులుగా, కన్యాస్త్రీలుగా, విశ్వాసులుగా మనము ఈ విధంగా మనం అభివృద్ధి అయినామంటే ఆయన ఆనాడు క్రీస్తు శకము 52లో వేసిన విత్తమును ఫలించి వికసించి దేవుని వాక్యము అందరికీ వెళుతున్నది. అదే రీతిలో నీవు నేను కూడా ప్రకటించాలి. మరి అక్కడ ఆ యొక్క మైలాపూర్ ప్రాంతంలో తన విశ్వాసాన్ని గొప్పగా చాటుతున్నప్పుడు ఆ కొండ మీద కొంతమంది ప్రజలు ఇష్టం లేక ఏం చేశారు? ఆయనని ఏదో ఆయన చేతిలో ఏముంది? ఆ బల్లెం ఈటుతో పొడిచి చంపేశారు. అక్కడ ఆయన శరీరంలో ఒక అవయవాన్ని, ఒక ఎముకను తీసుకొని అక్కడే కూర్చి అక్కడ దేవాలయం కట్టాడు. క్రీస్తు శకము 72లో జూలై 3వ తారీఖు ఇదే రోజున ఆయన తన ప్రాణాన్ని, తన రక్తాన్ని యేసు ప్రభువుకి ఏ విధంగా అయితే శిష్యులతో మనము కూడా ఆయనతో చనిపోదాము రండి అని అన్న మాటని ఈ రోజు ఆయన నిలబెట్టుకున్నాడు. ప్రభు కోసము తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ఇచ్చిందాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు భారతదేశ పాలక పొనీస్తులు అపోస్తుడని 1972 సంవత్సరంలో 6వ పౌలు గారు ప్రకటించారు. భారతదేశ పాలక పునీతుడు. భారతదేశానికి కానీ ఈరోజు మీ గ్రామ పాలక పునీతుడు కూడా, అంటే మీ గ్రామము అంత గొప్ప పుణ్యం చేసుకున్నది. మొట్టమొదటి అపోస్తులు మన దేశానికి రావడము, మీ గ్రామానికి ఈ పాలక పునీతుడు ఉండడం అంటే ఇది మీ గ్రామానికి గొప్ప వరం. మీ యొక్క ఇంటిలో, ప్రతి ఒక్క ఇంటిలో ఈ యొక్క చిత్రపటాన్ని ఉండాలి. ఆయన ప్రార్థన,
ఆయన శక్తి, ఆయన దర్శనం అనేది, ఆయన దీవెన అనేది మనకు ఉండాలి. అప్పుడే మన గ్రామము దేవుని యొక్క ప్రేమతో కలకలలాడుతూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుల, అంటే యేసు ప్రభు పక్కన పెట్టి ఈయన పెట్టమని కాదు. Through him we have to proclaim Christ. అంటే ఆయన ద్వారా మనం ప్రభుని ఇంకా ఘనపరుస్తూ ఉన్నాము. అంటే ఈయన ద్వారా ప్రభుని తెలుసుకుని ప్రభు వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. మరి ఆయన అక్కడ నుంచి మన భారతదేశానికి దేవుడి వాక్యాన్ని మోసుకుని వచ్చాడే, మనము కూడా క్రైస్తవులమైన మనము, జ్ఞానస్నానం పొందినమైన మనము, జ్ఞానస్నానం పొందిన బిడ్డలమైన మనందరం కూడా దేవుని వాక్యాన్ని ప్రపంచానికి తీసుకుని వెళ్ళడానికి గొప్ప వరం ఇచ్చాడు దేవుడు. టేక్ ద వర్డ్ టు ద వరల్డ్. దేవుని వాక్యాన్ని ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి. అదే తన శిష్యులకి, మీరు లోకమంతటా వెళ్ళి సర్వ సకల జాతి జనులకు నా సువార్తను ప్రకటించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మానవునిగా జీవించిన మనం దేవుడి మానవ జీవితం అనే గొప్ప వరాన్ని ఇచ్చాడే, దానికి రుణపడి దేవుని యొక్క కార్యాన్ని పరిపూర్ణంగా మనం చేయాలి. అదే మనకిచ్చిన గొప్ప వరము మానవులమైన మనము. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, వారు మంచి జన్మం పొందారు, మంచిగా గురువుగా అభిషేకించబడ్డారు, మన దేశాన్ని దేవుని వాక్యాన్ని తీసుకుని వచ్చారు. మరి నిన్ను నన్ను క్రీస్తు భగవంతుడు తన శరీరములో, తన పోలికలో, తన రక్తంలో, తన మాంసములో తయారు చేసుకున్నప్పుడు ఆయనకు ప్రియమైన బిడ్డలుగా, సాక్షులుగా నిలుస్తామనే గొప్ప నమ్మకంతోనే నిన్ను నన్ను మానవునిగా సృష్టించాడు. అందులోకి మనమే కృతజ్ఞతలై కలిగి జీవించాలి. లేకపోతే ఈ లోకములో ఏ జీవరాశులుగానో, ఏ చెట్టునో, ఏ మొక్కగా కూడా పుట్టవచ్చు. దెర్ ఈస్ ఏ లవ్. ఆయనకు మన మీద ప్రేమ నమ్మకం ఉన్నది కాబట్టి ఆయన పోలికలు మనం తీసుకుని వచ్చాము. ఆయనకు సాక్షులుగా ఉండాలి. మరి అపోస్తులు చేసిన గొప్ప వరం అదే, ఆయనకు సాక్షిగా నిలిచాడు. మరి మనము కష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, లేదా బాధ వచ్చినప్పుడు భయపడి దూరంగా వెళ్ళిపోకుండా ఆ కష్టములోనే ప్రభువును చూడాలి. ప్రభువు చూడు, ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు నా దేవా, నా ప్రభువా, నా తండ్రిని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎక్కడ కూడా తన విశ్వాసాన్ని కోల్పోలేదు. విశ్వాసాన్ని పెంచుకొని తన దీవెను ఆయన అడుగుతూ ఉన్నాడు. అలాంటి ప్రేమ, అలాంటి విశ్వాసము మనందరికీ ఉండాలని ప్రార్థన చేసుకుంటూ, అటువంటి గొప్ప వరాన్ని మనకి ఇవ్వమని ఈ పునీత థామస్ గారిని అడుగుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. లోకమును సృష్టించిన సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని స్తుతిస్తున్నాం. అతని యొక్క ఏకసుతుడు, మన యొక్క ఆదిదైన యేసుక్రీస్తుని స్తుతిస్తున్నాం. ఈ త్రిత్వము పవిత్ర ఆత్మలో ఏర్పడమై